9వ తరగతి చదివే రవి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను రోజూ భలే మంచి పోషకాహారం తింటాడు. అంటే పాలు, తాజా పండ్లు, రకరకాల ఆకుకూరలు, పప్పులు ఇలా అన్నీ అన్నమాట. ఆ చూసేవాళ్ళకి వాడి ప్లేట్ ఫుల్గా ఒక పోషకాల నిధిలా అనిపిస్తుంది. అవును, ఎగ్జాక్ట్గా. కానిక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వాడికసలు బరువే పెరగడం లేదు, కండరాల ఎదుగుదల కూడా లేదు, ఎప్పుడూ నీరసంగానే ఉంటాడు. ఆ తింటున్న ఫుడ్ అంతా ఏమవుతోంది అనేది కదా ఇక్కడ పాయింట్. కరెక్ట్. తను తింటున్న ఆ అద్భుతమైన ఆహారమంతా శరీరంలోకి వెళ్ళాక ఎక్కడికి పోతోంది? ఈరోజు మన విశ్లేషణ అంతా రవిలాంటి వాళ్ల సమస్యకు కారణమైన ఒకే ఒక్క సైన్స్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. నిజమే. అంటే మనం ఎంత తింటున్నామో అన్నది ముఖ్యం కాదు, మన శరీరం అందులోంచి ఎంత లాక్కుంటోంది అనేదే ఇక్కడ అసలైన ఆట. అవును. సైన్స్ పరిభాషలో దీన్ని బయో అవైలబిలిటీ లేదా పోషకాల జీవలభ్యత అంటారు కదా. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. నాకొక పోలిక గుర్తొస్తోంది. మనమొక కారులో లీటరుకు 100 రూపాయలు పెట్టి అత్యంత ఖరీదైన ప్రీమియం పెట్రోల్ కొట్టించామనుకుందాం. ఓకే, థ్యాంక్ఫుల్ అనమాట. థ్యాంక్ఫుల్. అంతా బావుంది. కానీ ఆ కార్ ఇంజిన్లో ఏదో సాంకేతిక లోపముండి ఆ పోసిన పెట్రోల్లో కేవలం 20% మాత్రమే అది వాడుకోగలిగితే పరిస్థితేంటి? కారు ముందుకు వెళ్ళదు కదా. అస్సలు వెళ్ళదు. మన శరీరం కూడా మనం తినే ఆహారంతో అచ్చం ఇలాగే ప్రవర్తిస్తుందా? మనం ఫుల్ ట్యాంక్ పోషకాలొస్తున్నామనుకుంటాం, కానీ మన బయోలాజికల్ ఇంజిన్ దాన్ని తీసుకోలేకపోతోందా? ఆ కార్ ఇంజిన్ పోలిక ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఒక నిర్దిష్టమైన ఆహార పదార్థంలో 10 గ్రాముల ఐరన్ ఉందనుకుందాం. ఓకే, 10 గ్రాముల ఐరన్. దాన్ని మనం తిన్న తర్వాత మన జీర్ణ వ్యవస్థ గుండా అది ప్రయాణించి ఫైనల్గా మన శరీరం ఆ 10 గ్రాములలో కేవలం 2 గ్రాముల ఐరన్ను మాత్రమే గ్రహించి రక్తంలోకి పంపుకోగలిగితే. ఆ 2 గ్రాములే వెళితే? అవును, 2 గ్రాములే. అప్పుడు ఆ ఆహారం యొక్క ఐరన్ బయో అవైలబిలిటీ కేవలం 20% మాత్రమే అనర్థం. మిగతా 8 గ్రాముల ఐరన్ మన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడకుండానే వ్యర్థాలతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా, అంటే 8 గ్రాములు వేస్ట్ అయిపోయిందా? అంతే కదా. రవిలాంటి వాళ్లకు జరుగుతున్నది ఇదే. వాళ్ల ప్లేట్ పోషకాలతో ఫుల్గా ఉంటుంది, కానీ అవి కణాలకు చేరేసరికి మధ్యలోనే చాలా వరకు లీకైపోతున్నాయి. ఓహో, మరి 8 గ్రాముల ఐరన్ అలా వ్యర్థంగా మాయమైపోతోందంటే ఈ లీకేజ్ అసలు శరీరంలో ఎక్కడ జరుగుతోందో మనం కనిపెట్టాలి కదా. ఖచ్చితంగా. ఆహారం లోపలికి వెళ్ళకే ఏం జరుగుతుందో చూడాలి. సాధారణంగా మనం భోజనం చేయగానే అది నేరుగా కడుపులోకి వెళ్తుంది. అక్కడ చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఆ యాసిడ్స్ ఏమైనా ఈ పోషకాలను నాశనం చేస్తున్నాయా? అంటే నా ఉద్దేశంలో కడుపులోనే ఈ జీర్ణక్రియ అంతా జరుగుతుంది, అక్కడే ఈ అబ్జార్ప్షన్ కూడా జరుగుతోంది కదా. అక్కడే చాలామంది పొరపడతారు. జీర్ణక్రియ అంటే కడుపులో మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. ఆహారం నోట్లోకి వెళ్ళిన దగ్గర నుండి కణాలకు చేరే వరకు ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంటుంది. అంటే అదొక ప్రాసెస్ అన్నమాట. అవును. దీన్ని మనం ఒక 5 దశలుగా చూడొచ్చు. మొదట ఆహారాన్ని గ్రహించడం, అంటే నమిలి మింగడం. ఆ తర్వాత మీరు చెప్పినట్లు అది కడుపులోకి వెళుతుంది, జీర్ణక్రియ మొదలవుతుంది. కాని ఇక్కడ కడుపు చేసే పని కేవలం ఒక మిక్సీ గ్రైండర్ లాంటిది. మిక్సీలాగానా? అవునండి, మిక్సీనే. అది ఆహారాన్ని ముక్కలు చేస్తుంది, అందులో ఉండే బ్యాక్టీరియాను యాసిడ్స్తో చంపేస్తుంది. అంతే. అక్కడ ఎలాంటి పోషకాలను రక్తం పీల్చుకోదు. వెయిట్, కడుపులో పోషకాలను పీల్చుకోదా? పీల్చుకోదు. అసలైన మ్యాజిక్ అంతా 3వ దశలో జరుగుతుంది. అదే శోషణ లేదా అబ్జార్ప్షన్. ఇది ఎక్కడ జరుగుతుందంటే చిన్న పేగులో. అదేనండి స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడే విచ్ఛిన్నమైన పోషకాలు చిన్న పేగు గోడల ద్వారా రక్తంలోకి వెళుతాయి. ఓహో. ఆ తర్వాత 4వ దశలో రక్తం వాటిని కణాలకు రవాణా చేస్తోంది. చివరికి 5వ దశలో కణాలు వాటిని వాడుకుంటాయి. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో కడుపు కాదు, చిన్న పేగుది అసలైన కీలక పాత్ర. అంటే మన కడుపు అనేది కేవలం ఒక మిక్సీలాగా ఆహారాన్ని పేస్ట్ చేసి వదిలేస్తుంది. ఆ పేస్ట్ నుండి పోషకాలను లాగేసుకునే ఆ అసలైన ఫిల్టర్ చిన్న పేగులో ఉండనమాట. ఎగ్జాక్ట్గా. మరి ఆ చిన్న పేగులో అంత ప్రత్యేకతేముంది? అది పోషకాలను ఎలా లాక్కుంటుంది? చూడండి, చిన్న పేగు లోపలి గోడలు ఏదో ఒక మామూలు ప్లాస్టిక్ పైపులాగా నున్నగా ఉండవు. వాటి లోపల విల్లి మరియు మైక్రోవిల్లి అని పిలిచే వేలాది చిన్న చిన్న వేళ్లలాంటి నిర్మాణాలుంటాయి. వేళ్లలాంటి నిర్మాణాలు? అవును.
మీరు ఒక టవవ్ మీద ఉండే నూగును ఊహించుకోండి. ఈ విల్లీల వల్ల చిన్నపేగు లోపలి ఉపరితల వైశాల్యం ఎంత పెరుగుతుందంటే దాన్ని మొత్తం విప్పి పరిస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత పెద్దదవుతుంది. టెన్నిస్ కోర్టా? మన పొట్టలోపల అంత పెద్ద సర్ఫేస్ ఏరియా ఆ చిన్న వేళ్లలాంటి నిర్మాణాల వల్ల సాధ్యమవుతోందనమాట. ఈ టెన్నిస్ కోర్ట్ సైజులో ఉండే ఉపరితలం ఒక భారీ స్పాంజ్ లాగా పనిచేసి ఆహారంలోని పోషకాలను పీల్చుకుని నేరుగా రక్తంలోకి పంపుతుంది. అబ్బా, దీని విజువలైజ్ చేసుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇంత అద్భుతమైన స్పాంజ్ సిస్టమ్ మనందరిలో ఉన్నప్పుడు దానికి బయో అవైలబిలిటీ సమస్య ఎందుకొస్తోంది? అందరిలోనూ ఆ టెన్నిస్ కోర్ట్ లాంటి స్పాంజ్ పోషకాలను లాక్కోవాలి కదా. లాజిక్ కరెక్టే. కానీ ఈ స్పాంజ్ సిస్టమ్ 100% సమర్థవంతంగా పనిచేయాలంటే కేవలం చిన్న పేగు నిర్మాణం బాగుంటే సరిపోదు. మరేం కావాలి? దీని వెనుక ఒక అదృశ్య సైన్యం పనిచేస్తుంటుంది. మన పేగుల్లో ఉండే కోట్లాది సూక్ష్మజీవులు. దాన్నే మనం గట్ మైక్రోబయోటా అంటాం. ఈ బ్యాక్టీరియా మనకు ఏ పోషకాలు దక్కాలి, ఏవి దక్కకూడదు అని నిర్ణయించే ఒక కంట్రోల్ రూమ్లా పనిచేస్తుంది. ఓహో, అంటే బ్యాక్టీరియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎక్కువగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల గాని, అనారోగ్యం వల్ల గాని ఈ గట్ మైక్రోబయోటా దెబ్బతింటే ఆ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ఆ టెన్నిస్ కోర్ట్ అంత స్పాంజ్ ఉన్నా కూడా అది ఫెయిల్ అవుతుంది. బ్యాక్టీరియా అనేది మనకొక బార్డర్ కంట్రోల్ లాగా పనిచేస్తుందన్నమాట. సరే, మన లోపల జరిగే ఈ స్పాంజ్ మెకానిజం స్పష్టంగా అర్థమైంది. కానీ ఒక్కసారి దీనికి ముందు జరిగే స్టెప్ గురించి ఆలోచిద్దాం. చెప్పండి. మనం తినే ఆహారపు స్వభావాన్ని బట్టి కూడా బయో అవైలబిలిటీ మారుతుందా? అంటే ఒక ప్లేట్లో ఉడికించిన గుడ్డు ఉంది, ఇంకో ప్లేట్లో గిన్నెడు పప్పు ఉంది. ఈ రెండింటిలో ఉండే ప్రోటీన్కు మన శరీరం ఒకేలా రెస్పాండ్ అవుతుందా? ఆ రెండింటికి మన శరీరం రెస్పాండ్ అయ్యే విధానంలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. అవునా? అవును. జంతు ఆధారిత ఆహారాలు అంటే పాలు, గుడ్లు, చేపలు లాంటివి తీసుకుంటే వాటి బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ. దానికి కారణం సింపుల్. ఆ జంతువులు అప్పటికే ఏదో ఒక ఆహారాన్ని తిని తమ శరీరంలో ప్రాసెస్ చేసి ఆ పోషకాలను నిల్వ చేసుకున్నాయి. ఓకే, అంటే మనకి డైరెక్ట్గా దొరికేస్తుందన్నమాట. కరెక్టే. ఆ పోషకాలు మన శరీరానికి చాలా సులభంగా అర్థమయ్యే రెడీ టు యూజ్ ఫార్మాట్లో ఉంటాయి. కానీ మొక్కల ఆధారిత ఆహారాల విషయానికొస్తే లాజిక్ పూర్తిగా మారుతుంది. ఎలా మారుతుంది? ఒక మొక్క తన ఆకులను, గింజలను జంతువులు తినేయకుండా కాపాడుకోవడానికి దానికంటూ ఒక సహజమైన డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. వాటినే మనం యాంటీన్యూట్రియన్స్ అంటాం, ప్రతికూల పోషకాలు. యాంటీన్యూట్రియన్స్? అవును. ఇవి మనం తిన్నప్పుడు మన శరీరంలో పోషకాల శోషణను అడ్డుకునే సహజ రసాయనాలు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ యాంటీన్యూట్రియన్స్ గురించి వింటుంటే నాకొక భలే ఐడియా తోడుతోంది. ఇవి ఒక ప్రైవేట్ క్లబ్ బయట నిలబడే బౌన్సర్ల లాంటివన్నమాట. బౌన్సర్లా? భలే చెప్పారు. అంతే కదా. మన రక్తమనే క్లబ్లోకి ఏ పోషకం వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అని అడ్డుకునే డోర్ కీపర్స్ లాంటివి ఇవి. ఎంత అద్భుతమైన విటమిన్లు మన ప్లేట్లో ఉన్నా ఈ బౌన్సర్లు వాటిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఆ బౌన్సర్లు చేసే పని అదే. దీన్ని బట్టి చూస్తే నేను చిన్నప్పటినుంచి వింటున్న ఒక పవర్ఫుల్ హెల్త్ టిప్ వెనుక ఉన్న లాజిక్ను ప్రశ్నించాల్సి వస్తోంది. ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే, అనీమియాతో బాధపడుతుంటే వాళ్లకి వెంటనే పాలకూర పప్పు, పాలకూర జ్యూస్లు ఎక్కువగా తీసుకోమని చెప్తారు. అవును. చాలా సాధారణంగా చెప్పే సలహా ఇది. ఐరన్ వచ్చేస్తుంది, రక్తం పడుతుంది అని అంటారు కదా. ఈ బౌన్సర్ల లాజిక్ ప్రకారం చూస్తే అంటే పాలిపోయిన వారికి రక్తం పట్టడానికి పాలకూర తినిపించడం అంత గొప్ప ఐడియా కాదనమాట. ఆ బౌన్సర్ల పోలిక ఈ కాన్సెప్ట్ని చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోందండి. పాలకూరలో ఐరన్ ఉంటుందనేది 100% వాస్తవం. కానీ అందులోనే ఆక్సలేట్స్ అనే యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవే ఆ బౌన్సర్లు. ఓహో, ఆక్సలేట్స్. అవును. ఈ ఆక్సలేట్స్ ఏం చేస్తాయంటే పాలకూరలో ఉన్న ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలను తమతో పాటే గట్టిగా బంధించేస్తాయి. అవి ఒక కెమికల్ బాండ్ లాగా లాక్ అయిపోతాయి. మన జీర్ణ వ్యవస్థ ఆ లాక్ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఆ ఐరన్ మన రక్తంలోకి రాకుండానే ఆ బౌన్సర్ల చేతిలో చిక్కుకుని బయటకు వెళ్ళిపోతుంది. అబ్బా, ఎంత మోసం. అంటే పాలకూర తిన్నంత మాత్రాన ఐరన్ మొత్తం వంటబడుతుందనుకోవడం ఒక మిత్ అన్నమాట. ఖచ్చితంగా. దీన్ని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే మనం రోజూ తినే పప్పులు, గింజల్లో కూడా ఫైటేట్స్ అనే బౌన్సర్లు ఉంటాయి. ఇవి ఐరన్, జింక్ లాంటివి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ఫైటేట్స్
ఓకే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు కదా, అందులో టానిన్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి కూడా మన భోజనం నుండి అందాల్సిన ఐరన్ను చాలా తీవ్రంగా బ్లాక్ చేస్తాయి. ఇదొక పెద్ద పారాడాక్స్ లాగా ఉందే. మనం ఎంతో ఆరోగ్యకరం అనుకునే పప్పులు, ఆకుకూరలే మన పోషకాలను అడ్డుకుంటున్నాయంటే ఇదొక విధంగా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది. నిజమే, వినడానికి అలాగే ఉంటుంది. మరి మనుషులు వేల సంవత్సరాలుగా ఇవే కదా తింటున్నారు. ఈ బౌన్సర్లను దాటి మన పూర్వీకులు ఈ పోషకాలను ఎలా గ్రహించారు? వాళ్లకు ఈ సైన్స్ అంతా తెలుసా? మన పూర్వీకులకు బహుశా ఈ యాంటీన్యూట్రియంట్స్, ఆక్సలేట్స్ లాంటి ఆధునిక సైంటిఫిక్ పదాలు తెలియకపోవచ్చు. కానీ ఆ బౌన్సర్లను ఎలా మాయ చేయాలో వాళ్లకు ప్రాక్టికల్గా తెలుసు. ఎలాగో చెప్పండి. దానికోసమే వాళ్ళు కొన్ని అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వాడారు. మీరు గమనిస్తే మన ఇళ్లలో పప్పులను వండే ముందు రాత్రంతా నీళ్లలో నానబెడతారు. దీన్నే సోకింగ్ అంటాం. లేదా వాటికి మొలకలొచ్చేలా చేస్తారు. ఇడ్లీ, దోసపిండిని ఒక రాత్రంతా పులియబెడతారు, అంటే ఫర్మెంటేషన్ చేస్తారు. అవును, ప్రతి ఇంట్లో చేసేదే కదా ఇది. ఈ ప్రాసెస్లు జరిగినప్పుడు అందులో ఒక రసాయన చర్య జరిగి ఈ ఫైటేట్స్ అనే బౌన్సర్లు విచ్ఛిన్నమవుతాయి. అంటే ఆ బౌన్సర్ల పవర్ పోతుందన్నమాట. అప్పుడు ఆ గింజల్లో ఉన్న పోషకాలు ఫ్రీ అయిపోయి మన చిన్న పేగులో ఉన్న ఆ టెన్నిస్ కోర్ట్ లాంటి స్పాంజ్కి చాలా ఈజీగా అందుతాయి. వావ్! కేవలం నీళ్లల్లో నానబెట్టడం లేదా పులియబెట్టడం ద్వారా ఆ కెమికల్ బాండ్స్ను మనం బ్రేక్ చేయొచ్చన్నమాట. ఇడ్లీలు ఎందుకు అంత ఈజీగా అరుగుతాయి, ఫర్మెంటెడ్ ఫుడ్ని బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటారో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతోంది. అంతే కదండి, కిచెన్ సైన్స్ అంటే ఇదే. అయితే ఫుడ్ ప్రిపరేషన్ వరకు మనం ఈ బౌన్సర్లను హ్యాండిల్ చేశాం. వంటగదిలోకి వెళ్ళాక మనం వండే విధానం, ఆ వేడి, అలాగే ఒకే ప్లేట్లో మనం రకరకాల కూరలు కలుపుకుని తింటాం కదా, ఈ కలయికలు కూడా బయో అవైలబిలిటీని మారుస్తాయా? వంటగదిలోని రసాయన శాస్త్రం అనేది నిజంగా పని చేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. వంటగదిలోని రసాయన శాస్త్రం అనేది బయో అవైలబిలిటీకి గుండెకాయ లాంటిది. అక్కడ మనం వేడిని ఎలా వాడుతున్నామో అనేదాన్ని బట్టి పోషకాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్రోకలీ లేదా క్యారెట్ లాంటి కూరగాయలను ఆవిరి మీద ఉడికిస్తే, అంటే స్టీమింగ్ చేస్తే, అందులోని పోషకాలు లాక్ అయి ఉంటాయి. ఓకే, ఆవిరి మీద వండితే మంచిది. అవి సురక్షితం. కానీ అదే కూరగాయలను నిండా నీళ్లు పోసి అరగంట పాటు తెరలా కాగబెట్టితే అందులో ఉండే విటమిన్ సి, బి కాంప్లెక్స్ లాంటివి పూర్తిగా నాశనమవుతాయి. దీనికి సైంటిఫిక్ కారణమేంటంటే ఈ విటమిన్లు వాటర్ సాల్యుబుల్, అంటే నీటిలో చాలా సులభంగా కరిగిపోతాయి. ఓహో, నీటిలో కరిగిపోతాయా? అవును, వేడి తగలగానే అవి వాటి స్ట్రక్చర్ను కోల్పోయి ఆ నీళ్లలోకొచ్చేస్తాయి. ఆ వంట నీళ్లను మనం సాధారణంగా వంపేస్తాం. అంటే విటమిన్లను సింకులో పోసేసి కేవలం పిప్పిని మాత్రమే తింటున్నామన్నమాట. విటమిన్లను సింకులో పోస్తున్నాం అనడం ఎంత విజువల్గా ఉందంటే ఇకపై ఎవ్వరూ కూరగాయలను అలా నీళ్లలో వేసి మరగబెట్టరేమో. నీటిలో కరిగే విటమిన్ల విషయంలో మనం వండే పద్ధతి ఇంత క్రిటికల్ అన్నమాట. అవును, చాలా ముఖ్యం. మరి ఇందాక మనం అనుకున్న బౌన్సర్ల విషయంలోకి మళ్ళీ వద్దాం. ఫుడ్ కాంబినేషన్స్ ద్వారా ఈ బౌన్సర్లను మోసం చేసే ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉదాహరణకు ఒక విటమిన్కి గానీ ఇంకేదైనా ఖనిజానికి గానీ ఈ క్లబ్లోకి వెళ్లే వీఐపీ పాస్ ఏమైనా దొరుకుతుందా? వీఐపీ పాస్ మెటఫర్ బ్రిలియంట్ అండి. నిజానికి కొన్ని పోషకాల కాంబినేషన్స్ సరిగ్గా ఇలాగే వీఐపీ పాస్ లాగా పనిచేస్తాయి. ఇందాక మనం పాలకూరలో ఐరన్ని బంధించే ఆక్సిలేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, ఆక్సిలేట్స్ బౌన్సర్లు అని అనుకున్నాం కదా. మీరా పాలకూర వండిన తర్వాత దానిమీద కాస్త నిమ్మరసం పిండుకుని తిన్నారనుకోండి, ఆ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి అనేది నేరుగా వెళ్లి ఆ బౌన్సర్తో, అంటే ఆక్సిలేట్తో ఫైట్ చేస్తుంది. వెయిట్, నిమ్మరసమా? అవును, విటమిన్ సికి ఐరన్ను ఆ బాండ్ నుండి ఫ్రీ చేసే కెమికల్ పవర్ ఉంటుంది. అలా ఫ్రీ అయిన ఐరన్కు ఈ విటమిన్ సి ఒక వీఐపీ పాస్లా మారి మన రక్తంలోకి చాలా సులభంగా తీసుకువెళ్తుంది. అందుకే ఐరన్ ఉన్న ఆహారానికి విటమిన్ సి జోడించడం అనేది ఒక అద్భుతమైన బయోహ్యాక్. అంటే పాలకూర పప్పులో చివర్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవడమనేది కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఐరన్ను లోపలికి పంపించే ఒక వీఐపీ పాస్ అన్నమాట. మన వంటల్లో ఇలాంటి కాంబినేషన్స్ ఇంకేమున్నాయి? అన్ని విటమిన్లకు ఇలాంటి స్నేహితులు లేదా శత్రువులు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. విటమిన్ల ప్రపంచంలో మిత్రులు ఉంటారు, బద్ధశత్రువులు కూడా ఉంటారు. విటమిన్ ఏ, డి, ఈ, కేలను తీసుకోండి. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే ఇవి నీటిలో కరగవు, కేవలం కొవ్వు పదార్థాలలోనే కరుగుతాయి.
ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్. మీరు మార్కెట్లో దొరికే అత్యుత్తమ క్యారెట్ను తెచ్చుకుని పచ్చిగా తిన్నా దానిలోని విటమిన్ ఏ మీకు పూర్తిగా అందకపోవచ్చు. కానీ దాన్ని కొద్దిగా నెయ్యి లేదా నూనెతో వండినప్పుడు ఆ కొవ్వు అనేది ఒక వెహికిల్లాగా మారి ఆ విటమిన్ ఏను మన పేవుల్లోంచి నేరుగా రక్తంలోకి రవాణా చేస్తుంది. కొవ్వులు లేకుండా ఈ విటమిన్లు ముందు కదలలేవు. అబ్బా! అంటే కొవ్వులు కూడా మనకు అవసరమే అనమాట. శత్రువుల సంగతేంటి? ఇక శత్రువుల విషయానికొస్తే కాల్షియం, ఐరన్ ఒకదానికొకటి ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటాయి. ఇవి రెండూ మన పేగులలో ఒకే రిసెప్టార్ కోసం, అంటే లోపలికి వెళ్లే ఒకే తలుపు కోసం పోటీ పడతాయి. ఓకే. మీరు ఒకేసారి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం కలిపి తీసుకున్నారనుకోండి, కాల్షియం అడ్డుపడి ఐరన్ను లోపలికి వెళ్ళనివ్వదు. దీన్ని బట్టి చూస్తే దీని అసలు అర్థం ఏమిటి అని నాకు అనిపిస్తోంది. మనం రోజూ భోజనం చేసేటప్పుడు ఒక క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఐరన్ ప్లస్ విటమిన్ సి, ఐరన్ మైనస్ కాల్షియం ఇలా లెక్కలు వేసుకుంటూ అందరూ సైంటిస్టుల్లాగా రసాయన సమీకరణాలు గుర్తుంచుకోవాలా? సామాన్యులు తమ రోజువారీ జీవితంలో దీన్ని ఎలా ఆచరణలో పెట్టగలరు? ఇదంతా మన సాధారణ అలవాట్లలోనే ఉంది. దీనికోసం మనం సైంటిస్టులు కావాల్సిన పనే లేదండి. మన ప్రాచీన వంటల సంప్రదాయాలను కొద్దిగా సైంటిఫిక్ కోణంలో అర్థం చేసుకుంటే చాలు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఐరన్ ఉంటే వెంటనే టీ తాగకుండా ఒక 2 గంటలు గ్యాప్ ఇవ్వడం, సింపుల్ రూల్. పప్పులను వండే ముందు రాత్రిపూట నానబెట్టడం, ఆకుకూరల్లో కొద్దిగా ఆయిల్ వాడటం, చివర్లో కాస్త నిమ్మరసం పిండుకోవడం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఎలాంటి శ్రమ లేకుండా చేసే చిన్న చిన్న మార్పులే. నిజమే, ఇవి చాలా సులభం. కానీ బయో అవైలబిలిటీని పెంచడంలో ఇవి చేసే మ్యాజిక్ చాలా పెద్దది. మనం ఎంత ఖర్చు పెట్టి ఎలాంటి ఖరీదైన ఆహారం కొంటున్నామన్నది ముఖ్యం కాదు. మన వంటగదిలో దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, ఏ కాంబినేషన్లో తింటున్నాం అన్నదే ఫైనల్ రిజల్ట్ను డిసైడ్ చేస్తుంది. అబ్సల్యూట్లీ. ఈ రోజు డీప్ డైవ్ మొదట్లో మనం రవి గురించి మాట్లాడుకున్నాం. అతను ఎందుకు బరువు పెరగడం లేదో, ఎందుకు ఎదుగుదల లేదో ఇప్పుడు మనకొక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అవునండి. అంటే సమస్య అతడి ప్లేట్లో లేదు, లేదా అతను తినే పరిమాణంలో లేదు. అతను కరెక్ట్ ఫుడ్డే తింటున్నాడు, కాని ఆ ఆహారంలో ఉండే పోషకాలను అతడి పేగులు గ్రహించే ప్రాసెస్లోనే ఏదో లోపముంది. బహుశా అతను గింజలను నానబెట్టకుండా పచ్చిగా తింటున్నాడేమో, లేదా ఐరన్ ఉన్న ఫుడ్తో పాటే కాల్షియం ఉన్న పాలు లేదా టానిన్స్ ఉన్న టీ తాగుతున్నాడేమో. కరెక్ట్. లేక అతడి గట్ మైక్రోబియోటా లోపం వల్ల ఆ టెన్నిస్ కోర్ట్ సైజ్ స్పాంజ్ సరిగ్గా పనిచేయడం లేదేమో. కారణం ఏదైనా సొల్యూషన్ మాత్రం బయో అవైలబిలిటీ అనే ఈ అద్భుతమైన కాన్సెప్ట్లోనే దాగుంది. నిజమే. ఆహారాన్ని వండే పద్ధతులు, సరైన ఆహార కలయికలు తెలుసుకోవడం వల్ల ఎవరైనా తమ రోజువారీ ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో ఈరోజు మనకి క్లియర్గా అర్థమైంది. అవునండి, మీ విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉంది. మన శ్రోతలు కూడా తమ డైట్లో ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను సులభంగా అధిగమించవచ్చు. అయితే ఈ బయో అవైలబిలిటీ గురించి ఈరోజు ఇంత లోతుగా మాట్లాడుకున్న తర్వాత నా మెదడులో ఒక బలమైన, కొంచెం ఆలోచింపజేసే ప్రశ్న మెదులుతోంది. ఏంటా ప్రశ్న? వేల సంవత్సరాలుగా మన మనుషుల శరీరాలు స్థానికంగా పండే ఆహారాలకు ఆ న్యాచురల్ బౌన్సర్లను ఎలా ఎదుర్కోవాలో అలవాటుపడి ఒక అద్భుతమైన స్పంజ్ సిస్టమ్ను ఎవల్యూషన్ ద్వారా డెవలప్ చేసుకున్నాయి కదా. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారం, అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ రంగులు ఉన్న ఆహారం ఎక్కువగా తింటున్నాం. అవును. జీవన శైలి మన శరీరపు సహజ శోషణ సామర్థ్యాన్ని మార్చేస్తోందా? ఇదొక అత్యంత కీలకమైన పాయింట్. మన కడుపులోని బ్యాక్టీరియాకు ఈ కొత్త ఆర్టిఫిషియల్ కెమికల్స్ని ఎలా డీకోడ్ చేయాలో తెలియకపోవచ్చు. మన ఆహారపు అలవాట్లు మన లోపలి జీవావరణాన్ని ఎలా మార్చేస్తున్నాయో అనేది రాబోయే పరిశోధనలు మరింతగా వెల్లడించాల్సింది. కారు ఎంత బ్రాండ్ న్యూ అయినా అందులో పోసే ఇంధనాన్ని ఆ ఇంజిన్ ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అనేదే దాని పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. మన ప్లేట్లోని ఆ చక్కకి ఆహారం కేవలం నోటికి రుచినివ్వడానికే పరిమితం కాకూడదు. అది యాంటీ న్యూట్రియంట్స్ని దాటుకుని చిన్నపేగు గోడల గుండా ప్రయాణించి రక్తం ద్వారా కణాలకు చేరాలి. ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకున్నప్పుడే అసలైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఈ థాట్తో ఈరోజు డీప్ డైవ్ను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన సోర్స్ మెటీరియల్తో, ఇంకో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.